హాయ్. ఇప్పుడే మన మిత్రుడు విష్ణు బిగ్ బాస్ హౌస్ నుంచి థర్డ్ వీక్ అభయ్ నవీన్ ఎలిమినేషన్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఈ వీక్ అభయ్ నవీన్ సేవ్ అయ్యేవాడు, కానీ కేవలం నోటి దూల వల్ల ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అభయ్ నవీన్ బయటికి వచ్చేశాడు. నోటి దూలంటే అంతా ఇంత కాదు. బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్ బాస్ ని అన్ని మాటలన్న వాళ్ళు తెలుగు సీజన్ లోనే ఎవరూ లేరు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కంటెస్టెంట్ల మధ్యన గొడవ అవుతుందేమో, కానీ నేరుగా బిగ్ బాస్ ని తిట్టే కంటెస్టెంట్, అది కూడా అన్ని సార్లు తిట్టే కంటెస్టెంట్ బిగ్ బాస్ 8 సీజన్ లో కూడా ఎవరూ లేరు. బిగ్ బాస్ ని అభయ్ నవీన్ అన్ని మాట్లాడేసరికి బిగ్ బాస్ కి నాగార్జున కి విపరీతమైన కోపం వచ్చేసింది. దీంతో సాటర్డే గెట్ అవుట్ అంటూ నాగార్జున బయటికి వెళ్ళిపోమన్నారు. నాగార్జున ఆల్రెడీ రెడ్ కార్డ్ ఇచ్చేసినా కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా బ్రతిమాలి, సార్ ఈ ఒక్కసారికి క్షమించండి, అభయ్ నవీన్ కి సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రాధాయపడ్డారు. కానీ సాటర్డే అభయ్ నవీన్ ని ఉంచినా కూడా సండే ఎలిమినేషన్ చేసి బయటికి పంపించేశారు. వెంటనే రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపిస్తే అభయ్ నవీన్ పై నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అభయ్ నవీన్ బిగ్ బాస్ ని అన్ని మాట్లాడేసరికి ఖచ్చితంగా బిగ్ బాస్ ని అభయ్ నవీన్ బయటికి పంపించేద్దామని కంకణం కట్టుకూర్చున్నారు బిగ్ బాస్. ఎవరు ఎన్ని చెప్పినా, అభయ్ నవీన్ కి ఎన్ని ఓట్లు పడినా, అభయ్ నవీన్ వల్ల టీఆర్పీ రేటింగ్స్ ఆకాశాన్ని అంటున్నా కూడా బిగ్ బాస్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినరు. అప్పట్లో కూడా గీతూ రాయల్ విషయంలో కూడా ఇదే జరిగింది. బొక్కలో బిగ్ బాస్ అనే మాటకి గీతూ రాయల్ కి అంత విపరీతమైన ఓటింగ్ అండ్ ఫాలోయింగ్ ఉన్నా కూడా వెంటనే బయటికి పంపించేశారు. ఇప్పుడు అభయ్ నవీన్ విషయంలో కూడా అదే రిపీట్ అయింది.